నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి దీన్ని షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురిచేస్తుంది తగిన జాగృతలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటిస్కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది డయాబెటిస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ షేక్ సాదికా గారు అంటున్నారు మీ సందేహాలకు సమాధానాలకు తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిన నెంబర్లు 4042331068 అలాగే 9550011199 నమస్తే సాదికా గారు సో ఏం చెప్తారు నవ్వే డేస్ అసలు డయాబెటీస్ చాలా మందిలో చూస్తున్నాం యంగ్స్టర్స్ అని లేదు ప్రతి ఒక్కరిలో కూడా ఎవరిని కదిలించినా కూడా డయాబెటీస్ ఉంది అంటున్నారు అసలు ఎందుకు ఈ డయాబెటీస్ వస్తుంది అసలు డయాబెటీస్ అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాము రక్తనాళాల్లో ఎప్పుడైతే చక్కెర స్థాయిలు ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉంటుందో దీన్ని మనం డయాబెటీస్గా పరిగణిస్తామన్నమాట సో ఈ డయాబెటీస్ని మనం 2 టైప్స్లో చెప్పుకుంటున్నాం టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అని సో టైప్ 1 డయాబెటీస్ జనరల్గా మనం యంగ్ చిల్డ్రన్లో అండ్ యంగ్ అడల్ట్స్లో అంటే యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇది జువెనల్ డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్లో కూడా ఎట్లా అంటే జనరల్గా ఒకప్పుడు అయితే 45 ఇయర్స్ ప్లస్లో మనం ఎక్కువగా ఈ డయాబెటీస్ అనేది చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్న జీవన శైలి విధానానికి ఇదంతా త్వరగానే మనం ఇది యంగ్స్టర్స్లో అంటే 30s 35స్లో కానీ మనం వెంటనే డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం అన్నమాట సో టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అలాగే ఇప్పుడు టైప్ 1 వచ్చినప్పుడు పిల్లల్లో జనరల్గా చూస్తూ ఉంటాం ఈ డయాబెటీస్ని అంటే వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో ఇది మనం జువెనైల్ డయాబెటీస్గా ఎందుకు పరిగణిస్తామంటే ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాము పిల్లల్లో అనేది ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటే ఇది జన్యుపరమైన సంబంధిత డిజార్డర్గా చెప్పుకోవచ్చు అండ్ మోరోవర్ ఇప్పుడు పిల్లల్లో కూడా స్ట్రెస్ ఎక్కువ అయిపోవడము తొందరగా ఈ ఇమ్యూనిటీ వల్లను అంటే అటాక్ అవ్వడము దీనివల్ల స్టార్ట్ అవ్వడము ఉంటుంది అండ్ పిల్లల్లో కూడా ఇప్పుడు తరచుగా డయాబెటీస్ టైప్ 2లో కూడా చూస్తూ ఉన్నాము ఎట్లా అంటే ఒబేస్ అనమాట ఎక్కువగా బరువు పెరిగిపోవడము అంటే దీర్ఘకాలికంగా అంటే ఎప్పుడు కూర్చొని బింజ్ ఈటింగ్ చేయడము ఎక్కువగా తినేసేయడము అండ్ స్కూల్స్లో ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి ఈ చదువు మీద కానీ వీళ్ళకి ఎక్కువగా ఈ స్ట్రెస్ని తీసుకోవడము మానసిక ఒత్తిడి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ డయాబెటీస్ కూడా మనం చూస్తున్నాము అండ్ ఫుడ్స్ ఎక్కువగా బయట ఫుడ్స్ తినేయడము ఎప్పుడు బయటనే తినాలి లేకపోతే ప్యాక్డ్ ఫుడ్స్ తినేసేయాలి ఇటువంటి దాంట్లో ఎక్కువగా ఈ బింజ్ ఈటింగ్ చేయడం ఫుడ్ ఎక్కువగా తినేయడం ఒబెసిటీ ఎక్కువగా చూస్తున్నాము సో ఈ ఒబెసిటీ ఊబకాయం అనేది ఎక్కువగా అయ్యే కొద్దీ కూడా డయాబెటీస్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో వీటి లక్షణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుంటే ఎక్కువగా ఆకలి ఉండడము జనరల్గా మెయిన్గా డయాబెటీస్లో లక్షణాలే పాలియూరియా పాలిడిప్సియా పాలిఫేజియా అంటాము అంటే ఎక్కువగా మూత్రానికి వెళ్ళడము నీరుడు ఎక్కువ ఉండడము నైట్ టైమ్స్ కూడా లేచి వెళ్ళడము ఇదంతా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇంకొకటి దాహం ఎక్కువగా ఉండడము వాటర్ తరచుగా తీసుకోవటం అంటే నార్మల్ కన్నా కూడా ఎక్కువ దాహం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో ఆకలి ఎక్కువగా ఇంక్రీజ్డ్ హెపటైట్ చాలా ఎక్కువ ఆకలి వేసేసి తినేస్తూ ఉండడము సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఇవి కూడా ఎక్కువగా డయాబెటీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఈ డయాబెటీస్లో మనం ఈ సిమ్టమాటిక్ వైజ్గా ఫస్ట్ ఇవి చూస్తాము తరచుగా ఎక్కువ మందిలో అండ్ తర్వాత ఎలా సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం కానీ ఆకలి ఎక్కువగా అయిపోయి తినేస్తూ ఉండడం కానీ ఇంకా ఏమవుతుంది నీరసము కండరాల్లో బలహీనత నొప్పులు ఉండటము ఇవన్నీ చూస్తాము ఈ డయాబెటీస్తో ఏమవుతుంది ఇంకా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి సో ఇవి ఎట్లా అంటే హార్ట్ డిసీజ్ రావడం కానీ హార్ట్ మీద కూడా ఎక్కువగా కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము కిడ్నీస్ మీద ప్రభావం కళ్ళ మీద ప్రభావము నరాల మీద ప్రభావం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఈ డయాబెటీస్ లక్షణాలు ఉన్నప్పుడే ఫస్ట్లోనే మనం గుర్తించి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనం రీచ్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ అనేది మంచిగా చేయొచ్చు అండ్ హోమియోపతితో ఇంకా మంచిగా మనము ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇంకా వస్తే మనం దాన్ని రివర్సిబుల్ అంటే మళ్ళీ ఉన్న స్టేజ్ని కూడా మళ్ళీ ఇంకా ఎక్కువగా దాటిపోకుండా ఈ చక్కెర స్థాయిలు అనేవి బ్లడ్లో ఎక్కువగా ఉండిపోకుండా ఉండడం వల్ల మనం చేయొచ్చు జనరల్గా ఇక్కడ ఏమవుతూ ఉంటుంది ప్యాంక్రియాస్ అనేవి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఇన్సులిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇదంతా నార్మల్గా ఉంటుంది ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడం కానీ
అవ్వకపోవడాన్ని మనం టైప్ 1గా తీసుకుంటూ ఉంటాం. ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. సో టైప్ 2లో ఏమవుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అయినా కూడా ఏమవుతుంది ఇక్కడ ఇన్సులిన్కి రెసిస్టెన్స్, అంటే ఈ రెసెప్టార్స్ అనేవి దాని ఓన్ సెల్స్ని అవి గుర్తించకపోవడం. సో అది ఎప్పుడైతే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుందో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి లోపలికి తీసుకోకపోవడం, ఈ రిసెప్టార్స్ రెసిస్ట్ చేసేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్లోనే ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉండిపోవడం అనేది దీని నుంచి డయాబెటీస్ మనం చెప్పుకుంటాం. ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. నార్మల్ ఇందులో ప్రక్రియ జరిగేది ఈ విధంగా అనమాట. ఎస్, ఒక కాలర్ పశ్చిమ గోదావరి నుంచి రాజు కాలర్ ఉన్నారు. నమస్తే అండి రాజు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి. కొద్దిగా మోషన్స్ అయ్యి ఫ్రీ అవ్వట్లేదండి. కొద్దిగా వరకు కాల్ లాగేది. ఓకే, హోమియోపతి వాడాను, తగ్గింది. అప్పుడప్పుడు కట్టగాడ కొద్దిగా నొప్పి వస్తుందండి. ఎక్కడ నొప్పి వస్తుందండి? అది పైన పెర్ర ఉంది కదా, పెర్రకాడండి, పెరుగున్నప్పుడు. ఓకే, ఎక్కువగా కూర్చొని ఏం ఉద్యోగం చేస్తారండి మీరు? ఉద్యోగం ఏమీ లేదండి, ఖాళీగానే ఉంటారా? ఎంత వయసు? 58 అండి. ఓకే, సో ఎప్పటి నుంచి ఇలా నొప్పులు వస్తున్నాయండి? 2 years నుంచి అండి. తగ్గింది, మళ్ళీ కొద్దిగా వస్తుందండి. ఓకే, ఆల్రెడీ డయాబెటీస్ ఉందా అండి? లేదండి, ఏం లేదు. నరాలు అనేది లాగడం, గుంజడం ఇటువంటివి చూస్తున్నారా? నరాలు కొంచెం లాగుతాయండి. ఓకే, నడుం భాగం నుంచి మీకు కాలు వరకు గుంజడం ఇట్లా ఏమైనా ఉండేనా? కాలు వరకు బాగా లాగే ఉండేదండి. ఓకే, సయాటికా అయి ఉండొచ్చు అండి. అదే ఉందా? లాగేదండి, కొద్దిగా టచ్ అవుతుంది అన్నారు. ఓకే, దాని గురించి అన్నాయండి. మోషన్స్ దాని గురించి ప్రాబ్లం అంటే మోషన్ అవ్వట్లేదా అండి? సరిగ్గా అవ్వట్లేదండి, కొద్దిగా గ్యాస్. ఓకే, గట్టిగా పోవడం కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండడం కానీ? గ్యాస్ట్రిక్ ఉందండి. ఓకే, ఓకేనండి. కడుపు నొప్పి రావడం కానీ ఇది ఏమైనా చూస్తున్నారా? అలాంటివి ఏమి లేదండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మీ మోషన్ సరిగా రావడం, కాన్స్టిపేషన్ అవ్వడం, హార్ట్ స్టూల్స్ కానీ గట్టిగా పోవడం కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడడం కానీ, సరిగ్గా మోషన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు ఈయన కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే నరం లాగుతుంది కూర్చొని ఉన్నా కానీ. ఇది ఎక్కువగా నడుం భాగంలో నుంచి వచ్చే ఈ స్పాండిలైటిక్ చేంజెస్ వల్ల సయాటిక్ నర్వ్ మీద ఎఫెక్ట్ అయ్యి, సో దీనివల్ల ఆయనకి సయాటికా వచ్చింది అనమాట. సో కాలు వరకు కాలు గుంజడం అనేది, నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్ ఇది ఉండడం వల్ల, సో అది ఒత్తిడి అనేది స్పైన్ భాగంలో లంబార్ రీజియన్లో నుంచి ఇక్కడ ఒత్తిడి అవుతుంది. అది ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, మీ ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా తీసుకొని రండి. దాన్ని బట్టి మనం చూసి దీనికి మంచిగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఎస్, అంటే డాక్టర్ ఇందాక టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ వాళ్ళకి ప్రొడ్యూస్ కాదు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ అంటే ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి? ఓకే, సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేదే లేదు, అంటే రావట్లేదు ప్యాంక్రియాస్ నుంచి. సో ఇవి జనరల్గా ఇన్సులిన్ డిపెండెన్సీ అనమాట. సో ఇన్సులిన్ డిపెండెన్సీ, ఇన్సులిన్ తీసుకుంటూనే ఆల్రెడీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద డిపెండెన్సీ అయి ఉంటుంది. సో తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దాని నుంచి మనం అనేది హోమియోకేర్ నుంచి మన హోమియోపతి మెడిసిన్స్ ఎట్లా ఇస్తామంటే మనం మెయింటైన్ చేసుకోవడానికి, అండ్ వెంటనే ఇన్సులిన్ ఇప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటే దాన్ని మనం తగ్గించడానికైనా, అంటే మన మెడికేషన్స్తో సపోర్ట్ ఇస్తూ రెండు సైమల్టేనియస్గా తీసుకోవాల్సి అవసరం ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మిగిలిన కంప్లైంట్స్ కానీ, సిమ్టమ్స్ కానీ ఏం లేకుండా మనం పరిగణించవచ్చు అనమాట. సో మెడిసిన్స్ అనేవి మనం పెట్టి ఇన్సులిన్ టైప్ 1లో కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. అలాగే టైప్ 2 డయాబెటీస్లో చాలా వరకు లాంగ్ స్టాండింగ్ వీళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటుంటారు. సడన్గా వాళ్ళు మార్చుకోవాలనుకుంటారు, హోమియోపతికి రావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే తగ్గే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా ఇది మాకు డయాబెటీస్ ఉంది, మెడిసిన్స్ వాడుతున్నాము 10 years, ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. సో వెంటనే ఇప్పుడు హోమియోపతికి వచ్చాము, ఆ మందులు మానేద్దాము అనే దాంట్లో ఉంటారు. ఏమవుతుంది, ఒకేసారి మెడిసిన్స్ అనేది విత్డ్రాయల్ చేయొద్దు. సో మనం ఏం చేస్తాము హోమియోపతిలో, ఇప్పుడు హోమియోకేర్లో మనకి వచ్చిన తర్వాత డయాబెటీస్ పేషెంట్స్కి జనరల్గా ట్యాపరింగ్ ఆఫ్ డోసెస్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఇప్పుడు 3 పూట్ల తీసుకుంటున్నారు మెడిసిన్, లేదు దాని నుంచి మన మెడికేషన్ కూడా సపోర్ట్ చేసి ఫస్ట్ దీన్ని కంట్రోల్లోకి తీసుకురావడం, తర్వాత ట్యాపరింగ్ ఆఫ్ డోసెస్ అంటే 2 times తీసుకోవడం, 1 time ఇవ్వడం మెడికేషన్ అనేది జనరల్గా ఇది వీళ్ళు తగ్గిపిస్తూ మనము ఇవ్వచ్చు అనమాట. సో తొందరగా మనం ఇది చేసినప్పుడు ఏమవుతుంది, వెంటనే మెడిసిన్స్ తీయకుండా ట్యాపరింగ్ ఆఫ్ డోసెస్ చేసుకుంటూ మన మెడికేషన్స్ సపోర్ట్తో అండ్ నార్మల్ లెవెల్స్కి తీసుకొచ్చి మనం మెడికేషన్స్ అనేది మనం జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాము. సో దాన్ని బట్టి తగ్గే ఛాన్సెస్
త్వరగా ఉంటుందన్నమాట. సో కానీ వెంటనే వదిలేద్దాము, హోమియోపతి అనే కాదు, జనరల్గా ఎవరైనా ఇప్పుడు ఆయుర్వేదంకి వెళ్తారు, దేనికైనా వెళ్ళినా ముందు ఈ మందులు మానేస్తాం కదా, మానేసేసి వెంటనే చెప్పకుండా డాక్టర్ సలహా లేకుండా మందులు మానేసేసి తీసేసుకుంటూ ఉంటారు. కానీ సడన్ విత్డ్రాయల్ ఆఫ్ మెడిసిన్స్ ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం కానీ వీళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. సో అలా మానేయకుండా మన మెడికేషన్స్తో పాటుగా అవి కూడా వాడుతూ కొంతకాలం వరకు వాడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మెల్లగా మనం తగ్గిపించేయచ్చు. ఇంకొక కాలర్ వెంకటేశ్వర్ రెడ్డి కనిగిరి నుండి ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వర్ రెడ్డి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మాకు షుగర్ ఉందమ్మా. ఓకే, ఎప్పటి నుంచి అండి? నాకు గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది అమ్మా. ఓకే, నేను ఆర్టీసీలో చేసి రిటైర్డ్ అయినా. ఓకే అండి. షుగర్ ఉంది కానీ నేనైతే దాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదు. మా చెక్ చేపిస్తే ఓకే 120 ఒకసారి తిన్న తర్వాత 139. ఓకే, అంటే మా బ్లడ్ టెస్ట్ చేసేస్తాను, కొంచెం స్పీడ్ లో అయి తగ్గించుకో అన్నాడు. కానీ నేనైతే మెడిసిన్స్ వాడుతున్నా చిన్నవి. ఎప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నారండి? అప్పటి నుంచి వాడుతున్నారా? ఓకే, సో మెడిసిన్స్ ఇప్పుడు కంట్రోల్లోకి వస్తుందా? నేను అదే అట్లా ఉంటుంది మేడం గారు. చూపించినప్పుడేమో అలా అంతనే ఉంటది, 139, 140 దాకా వస్తుంది. తిన్న తర్వాత తినక ముందు 118 అట్లా ఉంటది. నేనైతే స్వీట్ లో అన్ని తింటూనే ఉన్నమ్మా. పెళ్లిళ్ళకి ఏదన్నా ఫంక్షన్లకు హాజరైనప్పుడు స్వీట్లు అయితే తింటూనే ఉన్నా. కానీ నాకైతే అప్పుడు ఆపరేషన్ చేసిండ్రమ్మా, తల ఆపరేషన్ చేసిండ్రు. అది కాబట్టి మీరు సలహా ఇస్తుంటే ఏమన్నా చూద్దామని. ఓకేనండి. సో ఇప్పుడు మీకు నరాల మీద ఏమన్నా ప్రభావం అంటే అరికాలు మంటలు కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కంటి చూపు మీద కానీ? కంటి స్పెట్స్ వాడుతున్నామ్మా. ఓకే, ఈ తొడ, కుడి తొడ అంటే మోకాలు తొడ మధ్య పై భాగంలో ఓకే కొంచెం మంటగా ఉంటుందమ్మా. ఒక 6-7 నెలల నుంచి అని ఉంటుంది. ఓకేనండి. అది ఒక్కోసారి చుర అంటుంటది, మళ్ళా మధ్యలో ఒకసారి అదే పోతుంటది మళ్ళా. ఓకే, తట్టుకోలేకపోతున్నారు? తట్టుకోలేనంత కాదు కానీ కొంచెం మంట, టోటల్ గా అంటే కొంచెం మంటగా ఉంటది. ఓకే, ఓకేనండి. ఏమవుతుందంటే ఇది మీ షుగర్ లెవెల్స్ అనేవి మందులతో పాటు కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు పోస్ట్ ప్రాండియల్లో కంట్రోల్లోకి వస్తుంది, కానీ ఫాస్టింగ్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈయనకి. సో ఏమవుతుంది, మందులు తీసుకోవడం వల్ల కంట్రోల్లోనే ఉంటుంది కదా, ఏం కాదు షుగర్, స్వీట్లు తినేద్దాము, ఏమన్నా తినేయచ్చు, మందులు వాడుతున్నాం కదా, బాగానే ఉంటుంది కదా అని ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు, స్వీట్స్ నేను ఎక్కువగా తినేస్తున్నానమ్మా అని. అండ్ నరాల మీద మంట అంటే ఇప్పుడు కొంతమందికి తొడభాగంలో, ఈయనకి తొడభాగంలో ఉంది, కొంతమందికి అరికాలల్లోకి మంటలు కానీ, నమ్నెస్ అంటే తిమ్ముర్లు వచ్చేయడం కానీ, పట్టేసినట్టు ఇట్లా అవ్వడం. సో ఆ నరాల మీద మంట అనేది షుగర్ వల్ల కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరేం చేయాలంటే అండి, ఇప్పుడు హోమియో కేర్లో మీరు హోమియోపతితో మీకు మంచిగానే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ నరాల మీద మంట కానీ ఇవన్నీ తగ్గిపిస్తూ మనము మెడిసిన్స్ ఇస్తూ అండ్ మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకొచ్చి నార్మల్ లెవెల్స్లో చేయొచ్చు. అండ్ మీరు షుగర్ కంట్రోల్లో వస్తుంది లేకపోతే మెడిసిన్స్ వాడుతున్నాను కదా అనే దాంట్లో ఎక్కువగా ఈ తీపి పదార్థాలకి ఎక్కువ వెళ్తుంటే, అంటే ఉండాల్సింది జనరల్గా అందరూ ఫస్ట్ షుగర్ మానేసేయాలి, షుగర్ ఉన్నవి ఏం తీసుకోకూడదు, తినకూడదు అనేది చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం కాదు, మెడిసిన్స్ వేసుకుంటున్నాం, తినేద్దాము అనే దాంట్లో ఉంటున్నారు. కానీ ఏమవుతుందంటే తీసుకోవాల్సిన చక్కెర స్థాయిల కన్నా అధికంగా ఉంటుంది. ఒక స్వీట్ తిన్నారంటే అందులో ఇంకా ఎక్కువగా షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మీ డయాబెటీస్ అయి ఉన్నారు, వీటికి బెల్లంతో చేసినవే కదా, లేకపోతే చక్కెరతో కాదు బెల్లంతో తింటున్నాము, బెల్లం చేసినవే అని అంటే ఒక 2 grams అటు ఇటుగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ ఎఫెక్ట్ అనేది షుగర్ లెవెల్స్ అనేది ఆల్రెడీ డయాబెటిక్ వాళ్ళలో ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇది దీనివల్ల ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో షుగర్స్ స్వీట్స్ అనేది కొంచెం తగ్గించుకోండి. మీ విషయంలో అయితే ఖచ్చితంగా స్వీట్స్ జోలికి కొన్ని రోజులైనా వెళ్లకుండా ఉండండి. ఎస్, అంటే డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్కి అంటే నరాలకి సంబంధం ఉంటుందా? జనరల్గా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇందాక ఇద్దరు కాలర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి నరాలకు సంబంధించిన ఇబ్బందులతో వాళ్ళు కాల్ చేస్తున్నారు.
సో ఎందుకు ఆ రెండిటికి ఎందుకు అంత ప్రాబ్లం వస్తుందంటారు? సో డయాబెటీస్కి నరాలతో ఏం సంబంధం ఉంది అనేది మనం చూసుకుంటే, నరాల మీద ఇప్పుడు బాడీలో నరాలు అన్నీ మనకి సప్లై అయి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, చేతులు కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, కండరాలలో నొప్పులు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. డయాబెటీస్ వల్ల షుగర్ లెవెల్స్ బ్లడ్ వెజల్స్లో ఎక్కువగా రక్తనాళాల్లో ఉండిపోవడం వల్ల సో ఇవి ఏమవుతుంది, ఇక్కడి నుంచి దాని మీద ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది. అలానే కళ్ళ సమస్య ఇప్పుడు వాడుతున్నారు, క్యాట్రాక్ట్, గ్లోకోమా ఇవి ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట. ఏమవుతుంది, నరాల మీద ఆప్టిక్ నర్వ్ అనేది దీంతో ఏమో డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో బ్లడ్ విజన్ వచ్చేయడము, అంటే సరిగ్గా చూపు కనిపించకపోవడం, చూపు మందగించడము, దీని మీద అంటే కళ్ళ మీద కొంచెం ఇబ్బంది, క్లౌడీ విజన్ కానీ ఇటువంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. నరాల మీద ఇప్పుడు ఈ నరాల మీద రాత్రి పడుకున్నా కానీ నొప్పులు వస్తున్నాయి, లాగుతున్నాయి, ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో డయాబెటీస్ వల్ల నర్వ్స్ మీద ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి ఈ నరాలు లాగడం కానీ, ఈ నరాల మీద తిమ్మిరు మంటలు ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇలానే కిడ్నీ మీద పడితే కిడ్నీ మీద ప్రభావం చూపించడము, సో కళ్ళు ఇట్లా ఎలా కనిపించట్లేదు ఇట్లా అవ్వడము, వీటితో ఎక్కువగా క్యాట్రాక్ట్, గ్లోకోమా కండిషన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. నా కిడ్నీ మీద కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్పుకుంటాం అనమాట, ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల మీద ప్రభావం అనేది చూడడం. అలాగే డాక్టర్, అంటే కొంతమంది అంటే షుగర్ లెవెల్స్ అనేది ఎవరు కూడా ప్రత్యేకించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోరు, వేరే ఏదో టెస్ట్ చేసుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళకి బయటపడుతూ ఉంటుంది డయాబెటీస్ ఉన్నట్టు. సో బార్డర్ లెవెల్లో నాకు డయాబెటీస్ ఉంది, సో అప్పుడు నేను అలోపతికి యూజ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, సో హోమియోకేర్కి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో బార్డర్ లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇర్రివర్సిబుల్ చేసి నాన్ డయాబెటిక్ స్టేజ్కి వచ్చే స్థితిగా ఉంటుందా? ఏమవుతుందంటే ఇక్కడ ప్రీ డయాబెటీస్ అనమాట. సో మనకి డయాబెటీస్ వచ్చేదానికన్నా ముందు ఇప్పుడు కొంతమంది హెచ్బీలో అని వెళ్తూ ఉంటారు. ఇవి చేయించినప్పుడు ఏం చేస్తారంటే నార్మల్ జనరల్ చెకప్లో వెళ్ళినప్పుడు కూడా మన డయాబెటీస్ బయటపడుతూ ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ అంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపల వాళ్ళకి ప్రీ డయాబెటీస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలని కొంతమంది 26 to 30 ఇయర్స్ లోపల వాళ్ళే వస్తున్నారనమాట. సో ఇది ప్రీ డయాబెటిక్లో మనం హోమియోపతితో మెడికేషన్స్ అనేవి ఇచ్చుకొని దీన్ని మనం డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళకుండా మనం చెప్పే డైట్ ఫుడ్ ద్వారా ఇది తీసుకొని మనం దాన్ని కంట్రోల్లో చేసుకోవచ్చు. అట్లనే జెస్టేషనల్ డయాబెటీస్ కూడా అనమాట, అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్లో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళలో ఈ హార్మోన్స్ సమతుల్యత లేకపోవడం వల్ల కానీ దీనివల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందరికీ వస్తుందని కాదు, బట్ కొంతమందిలో ఈ ఆల్రెడీ జెనెటికల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళల్లో కానీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి వచ్చినప్పుడు పిల్లల మీద ప్రభావం ఉంటుందా, ప్రెగ్నెన్సీలో పిల్లల మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, లేకపోతే మదర్కి. సో డయాబెటీస్ మదర్కి ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఏం కాదులే ఇప్పుడే వచ్చింది కదా అంటే నిర్లక్ష్యం అనమాట. చూద్దాము మళ్ళీ దీనికి మందులు వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందేమో అనే అపోహలో కూడా ఉంటూ ఉంటారు. ఇప్పుడు జనరల్ మన ఇంగ్లీష్ మందులు ఆ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అనే భయానికి కూడా వీళ్ళు లేదు మందులు స్టార్ట్ చేయకూడదు ఇటువంటి వాటిల్లో ఉంటారనమాట. సో ఏమవుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం, డాక్టర్ పర్యవేక్షణలో టెస్ట్ చేయించుకోవడం కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మంచిది. ఏమవుతుందంటే లేదంటే బేబీ మీద ప్రభావం పడుతుంది అండ్ మదర్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఫీటస్కి ఏమవుతుంది అంటే బేబీ పెరిగే కొద్ది గ్రోత్లో పుట్టిన తర్వాత ఎక్కువగా ఒబేస్గా పుట్టడము, బేబీకి కూడా డయాబెటీస్లోకి వచ్చేస్తూ ఉంటుంటారు. సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా బేబీకి ఎక్కువగా ఉంటుంది అనమాట, మదర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల. ఎస్, ఇంకొక కాలర్ వినుకొండ నుండి మౌలాలి గారు ఉన్నారు. నమస్తే అండి మౌలాలి గారు. ఎస్, కాలర్ డిస్కనెక్ట్ అయింది. అయితే జనరల్గా చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి పాపం చాలా తినాలి అనిపిస్తూ ఉంటుంటాయి షుగర్ ఐటమ్స్. మార్కెట్లో చాలా వరకు షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతూ ఉంటుంటాయి. సో అవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ లేకపోతే షుగర్ ఫ్రీ ఈ షుగర్ లేనివి షుగర్ ఉంటుంది, షుగర్ ఫ్రీ షుగర్ ఇది ఏం వేసుకోవచ్చు తాగేయచ్చు అనే దాంట్లో ఉంటున్నారు. కానీ జనరల్గా వీటికి ఐస్ క్రీమ్స్ వీటిలో గ్లూకోజ్ స్పైక్ అయ్యే ఫుడ్స్ తిన్నప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకు కంట్రోల్లోకి తీసుకొచ్చి డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అంటే డైలీ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే నడవడం కానీ
అట్లీస్ట్ వాకింగ్ వీటిలో ఉండడం వల్ల కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకసారి తినడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ తరచుగా వీటికి అడిక్ట్ అయిపోయి చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. అంటే లేదా స్వీట్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. స్వీట్ లేనిదే వాళ్ళకి లేదు నాకు రోజు స్వీట్ తినాలనే ఉంటుంది అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ వెంటనే ఆపేయలేరు కాబట్టి అట్లీస్ట్ బెల్లం చిన్నది ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇప్పుడు ఒక స్వీట్ మొత్తం తినేయకుండా అయినా బెల్లం కొంచెం అది వాళ్ళ క్రేవింగ్ని తగ్గించుకోవడం కోసం తర్వాత మెల్లగా దీర్ఘకాలంగా స్టాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెడిసిన్స్ వాడుకునే కొద్దీ కంట్రోల్లో వచ్చాక సో మనం డైట్ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ వల్ల కంట్రోల్లో ఉన్న తర్వాతకి ఎప్పుడైనా ఒకసారి తినడం వల్ల ఇబ్బంది అనేది ఉండదు. కానీ కంప్లీట్ షుగర్ బంద్ చేసేసేయాలి ఇవి ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్లోకి వెళ్ళడం కన్నా ఇవి తీసుకోవడం మంచిది. ఓకే రైట్. ఇంకొక కాలర్ శివపార్వతి హైదరాబాద్ నుంచి చేస్తున్నారు. నమస్తే అండి శివపార్వతి. హలో నమస్తే అమ్మా. రైట్ డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నాకు మామూలుగా ఈ ఉదయం పూట మోషన్కి వెళ్ళబోయే ముందు ఈ పిక్కల కింద కాళ్ళ పైన పిక్కల్లో కొంచెం నరాలు నొప్పులుగా ఉండి తూలుతున్నట్టుగా ఉంటుందమ్మా. ఓకే. కాళ్ళు తూలుతున్నట్టుగా ఉంటుంది. నాకు బీపీ షుగర్ అలాంటివి ఏం లేవు. ఓకే. నాకు అది తూలటం అనేటువంటిది ఒక బాధగా ఉంటుంది. మోషన్కి రాకపోయే ముందు అలా ఉంటది. మోషన్కి వెళ్ళబోయే ముందు మోషన్ తర్వాత ఫ్రీగానే అవుతుంది. కొంచెం వేడి పదార్థాలు అవి తింటే కొంచెం ఏదో ఇదిగా ఉంటుంది కానీ లేకపోతే మామూలుగా బాగానే ఉంటుంది. అదే ప్రాబ్లం నాకు, కాళ్ళు తూలిపోవడం అనేది. సో మోషన్ అనేది సరిగ్గా రాదా అమ్మా మీకు? వస్తుందా? వేడి పదార్థాలు తీసుకుంటే వస్తుంది? కొంచెం ప్రాబ్లం అవుతుంది వేడి పదార్థాలు లాంటివి తీసుకుంటేనే. ఓకే. మామూలుగా పళ్ళు అవి బాగానే తింటాను. నాకు బీపీలు షుగర్ అలాంటివి ఏం లేవు. నా ఏజ్ 78 నాది. ఓకే. అదొకటే బాధ నాకు. హోమియో కూడా మంచిది అని చెప్తుంటారు కదా, అందుకని మీరు చూశాను ఇప్పుడు, అందుకని అడుగుతున్నాను. అవునండి చెప్తాను. ఏమైతుందంటే మసాలా కానీ ఇవి ఫుడ్స్ అరుగుదల లేని కొంచెం ఇవి తింటుంటే వేడి చేయడము, కాన్స్టిపేషన్ అవ్వడం ఇది అప్పుడు తింటే కొంచెం వేడి చేస్తుంది. అలాంటప్పుడు కొంచెం మోషన్ అవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంచెం అది అయినప్పుడు కొంచెం అదే ఆసనం దగ్గర మంటగా ఉంటే పంచదార వేసుకుని మజ్జిగ తాగితే తగ్గుతుంది మళ్ళీ. ఓకే. మజ్జిగ తాగితే పరగడపు. షుగర్ టెస్ట్ చేయించారండి? ఓకే. షుగర్ టెస్ట్ జనరల్గా డయాబెటీస్లో కూడా ఏమవుతుంది, స్టొమక్ మీద ఎఫెక్షన్స్ అంటే గ్యాస్ట్రోపారసిస్ అవ్వడము, దీనివల్ల బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండడం కానీ, సో ఇది నరాల మీద కూడా మన ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకున్నాం. అలానే ఈ గ్యాస్ట్రిక్ మీద కూడా స్టొమక్ మీద కూడా ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఉంది అనేది చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఏజ్ కూడా మీది కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఎవ్రీ 6 months కానీ 1 yearకి కానీ షుగర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయించుకోవడము ఇది చూసుకోవాలి. కండరాల బలహీనత అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దానివల్ల నీరసంగా ఉండడము, శక్తి లేకపోవడం అనిపించడం, పడిపోతున్నా అని అనిపించడము ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. సో గ్యాస్ట్రిక్ మీద కూడా మనం ఈ ప్రభావం అనేది డయాబెటీస్లో చూస్తూ ఉంటామండి. సో దాన్ని బట్టి మీరు ఉన్న రిపోర్ట్స్ కానీ లేకపోతే ఏమి ఇబ్బంది ఉన్నదో ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి. ఉన్న రిపోర్ట్స్ ముందు ఏమైనా ఉందా కానీ మీ హిస్టరీ అంతా సరిగా తీసుకొని చక్కగా మీకు మందులు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ కాన్స్టిపేషన్, ఈ వేడి పదార్థాలు తిన్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మీకు తగ్గి మంచిగా మీ కంట్రోల్లోకి ఉంటుంది. అలాగంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకుంటే మంచిది? మన లైఫ్ స్టైల్లో డైలీ ఎన్ని గంటల నిద్ర అనేది కూడా ఇంపార్టెంట్. ఎన్ని గంటలు నిద్రపోవాలి? చాలామంది అంటే గ్లూకోజ్ అనేది తీసుకోకూడదు, డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది, స్పైక్ అవుతుంది కాబట్టి. ఫ్రక్టోజ్లో అసలు గ్లూకోజ్ స్థాయి ఉండదు, ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది కదా, సో ఎన్నైనా తీసుకుంటూ ఉంటారు. సో అసలు తీసుకోవచ్చా ఫ్రూట్స్ అలా? సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్రూట్స్ తీసుకోవడంలో ప్రాబ్లం ఉండదు. ఫ్రూట్స్ ఆల్రెడీ ఒకటి తిన్నాము లేకపోతే ఇలా ఫ్రూట్స్ తినకుండా దీన్ని జ్యూస్ చేసుకొని ఎక్కువగా జ్యూసెస్కి ప్రిఫర్ చేసి ఉంటారు. అంటే దీంట్లో ఏం పర్వాలేదు, ఫ్రూట్స్దే కదా, ప్రాబ్లం ఉండదు, గ్లూకోజ్ లెవెల్స్ ఏం ఎక్కువగా స్పైక్ అవ్వదు అనే అపోహతో ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఇప్పుడు ఒక ఫ్రూట్ కాస్త 4-5
ఎక్కువ ఫ్రూట్స్ వేసి దాన్ని జ్యూస్ కిందకి తీసుకుంటున్నారు. ఇప్పుడు జనరల్గా మేమేమి జ్యూస్లో మేమేమి షుగర్ యాడ్ చేయట్లేదండి, షుగర్ లేకుండానే తాగుతున్నాము ఇట్లా ఉంటుంది. కానీ అందులో ఏమవుతుంది, ఆల్రెడీ అందులో ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేవి ఉంటుంది. మీరు ఒక ఫ్రూట్ తిన్నప్పుడు అది ప్రభావం అనేది కనిపించకపోవచ్చు, కానీ 4-5 ఫ్రూట్స్ ఒకేసారి అది ఓన్లీ ఫైబర్ని పక్కన పడేసి మొత్తం ఓన్లీ జ్యూసే తీసుకుంటూ ఉండడం వల్ల స్పైక్ అనేది చూస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.